బ్రేకింగ్ న్యూస్. జగన్ కు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతాను అని జగన్ అంటున్నావు అంటూ ఎస్ఐ ఈ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ రామగిరి ఎస్ఐ మాస్ వార్నింగ్ ఇస్తున్న దృశ్యాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిన్న జగన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్లకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలు ఊడదీసి నిలబెడతామంటూ జగన్ మాట్లాడారు. దానికి ఎస్ఐ కౌంటర్ ఇస్తున్నాడు. నువ్విస్తే బట్టలు మేము వేసుకుంటున్నాం అనుకుంటున్నావా అంటూ ఎస్ఐ సుధాకర్ అన్నారు. నువ్వు ఊడదీయడానికి పోలీస్ యూనిఫామ్ ఏమీ అరటి తొక్క కాదు అంటూ ఎస్ఐ సుధాకర్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ జాగ్రత్తగా మాట్లాడు అంటూ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చారు. ఆయన సోషల్ మీడియాలో ఈ వార్నింగ్ ఇచ్చారు. నిన్న సత్యసాయి జిల్లా రాప్తాడ్లో జగన్ పర్యటించారు. ఆ పర్యటనలో పోలీసులపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే బట్టలు ఊడదీసి రోడ్డుపైన నిలబెడతాను అంటూ జగన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలకు జగన్కు రామగిరి ఎస్ఐ సుధాకర్ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చారు, తిరిగి వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి సుధాకర్ యాదవ్ ఏం మాట్లాడారో చూద్దాం. జగన్, పోలీసులను బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. జగన్కు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతానంటున్నావు. నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకుంటున్నావా? నువ్వు ఊడదీయటానికి పోలీసు యూనిఫామ్ ఏమీ అరటి తొక్క కాదు. జగన్ జాగ్రత్తగా మాట్లాడు అంటూ ఎస్ఐ వార్నింగ్ ఇస్తున్న దృశ్యాలవి. నిన్న సత్యసాయి జిల్లా రాప్తాడ్లో పర్యటించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి పోలీసులపై మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి బట్టలు ఊడదీసి రోడ్డుపై నిలబెడతామంటూ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే బట్టలు ఊడదీసి రోడ్డుపై నిలబెడతాను అనే వ్యాఖ్యలపై పోలీసులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ జగన్కు ఈ వార్నింగ్ ఇస్తూ ఎస్ఐ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకసారి జగన్ ఏమన్నారు, దానికి ఎస్ఐ ఏమన్నాడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఊడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, షర్టు నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ ఇచ్చి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీసు కంప్లైంట్ చేసినా కూడా 27వ తారీఖున 28వ తారీఖున మా ఇళ్ల మీద దాడి జరుగుతూ ఉంది, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను కూడా అడుగుతా ఉన్నా. ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు వీడియో కాల్స్ తో ప్రతి ఎంపీటీసీలని కూడా తానే ప్రలోభాలు పెడుతూ తన ఫోన్లో నుంచి వీడియో కాల్స్ తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించి తానే క్రియాశీలకంగా ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోకుండా తానే ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదు? ఎందుకు ఆ ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా?
కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జనరల్గా మనకి చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. గతంలో గోరంట్ల మాధవ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు జేసీ బ్రదర్స్కి గోరంట్ల మాధవ్ ఇలాంటి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేశాడు. ఇప్పుడు ఎస్ఐ సుధాకర్ జగన్కు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఎవరైతే టీడీపీ చెప్పిన మాటలు వింటూ ఉన్నారు కొంతమంది పోలీసు అధికారులు, వాళ్ళపై మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని జగన్ మాట్లాడారు. ప్రతి పోలీసు అధికారిని కూడా రోడ్డుపై నిలబెట్టి బట్టలు ఉడదీస్తాం, అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసుల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము వేసుకున్న యూనిఫామ్ మేము కష్టపడి చదువుకుని పరీక్షలు రాస్తే వచ్చిన యూనిఫామ్ తప్ప మీరిస్తే వచ్చిన యూనిఫామ్ కాదు, మీరిస్తే వేసుకున్న యూనిఫామ్ కాదు, ఇదేమి మీరు తీసేయటానికి అరటి తొక్క కాదు అంటూ సుధాకర్ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. సుధాకర్పై కూడా జగన్ కొన్ని విమర్శలు చేశారు. ఎంపీటీసీలకు ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. ఈ ఎస్ఐపై ఫిర్యాదులు చేస్తూ ఉంటే ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు అంటూ జగన్ ఎస్ఐ సుధాకర్ గురించి మాట్లాడారు. అలాగే పోలీసు అధికారుల బట్టలు తీసి నిలబెడతాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ జగన్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు అంటున్నారు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీ నాయకులు చెప్పిన మాట వింటున్నారు తప్ప వైసీపీ నాయకులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తుంటే తమపై దాడులు జరుగుతుంటే పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు, పోలీసు అధికారులు అవినీతిగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై కేసులు నమోదు చేసినా పట్టించుకోవడం లేదు అంటూ జగన్ మాట్లాడారు. ఎస్ఐ సుధాకర్ గురించి కూడా జగన్ మాట్లాడారు. ఎస్ఐ సుధాకర్ తమ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఈ విషయంపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు, ఎస్ఐపై ఎటువంటి యాక్షన్స్ తీసుకోవడం లేదు అంటూ జగన్ మాట్లాడారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకు ఎస్ఐ సుధాకర్ కౌంటర్ ఇచ్చారు. మేము వేసుకున్న బట్టలు మీరిస్తే వేసుకున్నవి కావు, మేము కష్టపడి చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయి ఈ పోలీసు ఉద్యోగంలోకి వచ్చాం, మీరు తీసేస్తే ఊడిపోవడానికి ఇవి అరటి తొక్కలు కాదు అంటూ ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతున్నారు. మా ప్రతినిధి చలనాయుడు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చలనాయుడు, జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ తదుపరి పోలీసుల నుంచి వస్తున్న రియాక్షన్స్ పై అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? రోహిత్, మొత్తం మీద అయితే మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన మొదటి నుంచి ఏదైతే ఉందో నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన కంటే ముందు నుంచి కూడా ఈ పోలీసులకి సంబంధించి వైసీపీకి సంబంధించి కూడా కొంచెం బాగా గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ లింగమయ్య హత్య ఉదంతం అనేది కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం రేపినటువంటి నేపథ్యం. ఏకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి నేపథ్యం. అంతకుముందే ఎంపీపీ ఎన్నిక విషయంలో కూడా సుధాకర్ యాదవ్ అనే ఎస్ఐ వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నాడు, తెలుగుదేశం తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏకంగా జగన్మోహన్ రెడ్డి నోటి వెంట కూడా అదే మాటలు రావడం అనేది కూడా పోలీస్ వర్గాలు కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా సుధాకర్ యాదవ్ అయితే మాత్రం నేను నా డ్యూటీ నేను చేశాను, ముఖ్యంగా ఏదైతే ఉందో బట్టలు తీసి కొడతామని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా సుధాకర్ యాదవ్ స్పందించిన తీరు మొత్తం మీద అయితే మాత్రం ఉన్నతాధికారులు డీజీపీ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, వీటిని కూడా పరిశీలించాలి, దీనిపై కూడా స్పందించాలి అన్నట్టుగా తను వీడియో వైరల్ చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో సుధాకర్ యాదవ్ కు
పోలీసు ఉన్నతాధికారులు ఎంత మేరకు సపోర్ట్ గా నిలుస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. అయితే మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ పోలీస్ వర్సెస్ వైసీపీ, ముఖ్యంగా సుధాకర్ యాదవ్ ను టార్గెట్ చేసినటువంటి వైసీపీ నాయకులు ఏకంగా ఎస్ఐ సుధాకర్ యాదవ్ కూడా ఏదైతే ఉందో తెలుగుదేశం నాయకులకు వత్తాసు పలుకుతున్నటువంటి నేపథ్యం, ఎస్పెషల్లీ ఎంపీటీసీఎల్ ని కిడ్నాప్ చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళని తీసుకెళ్లి తెలుగుదేశం నాయకులకు అప్పగించేందుకు కూడా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఏదైతే ఉందో ఇప్పుడు సుధాకర్ యాదవ్ స్పందించిన తీరుపై మాత్రం మరి పోలీసు ఉన్నత వర్గాలు ఎలా స్పందిస్తే, ముఖ్యంగా వైసీపీ మరొక మారి ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. రైట్, టీడీపీ నాయకులు ఏమంటున్నారు, మిగిలిన పోలీసు అధికారులు ఏమంటున్నారు? జగన్ చేసిన వ్యాఖ్యలపైన మిగిలిన పోలీసు అధికారుల నుంచి కూడా ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? అదే ఇంతవరకు అయితే పోలీసు ఏదైతే ఉందో పోలీస్ సంఘం వైపు నుంచి కూడా ఇంతవరకు స్పందించలేదు. మొత్తానికైతే మరి ఈ రోజు ఏమైనా స్పందిస్తారో మళ్ళీ వేచి చూడాల్సిన అంశం. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ పోలీస్ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా, ఎస్పెషల్లీ రాప్తాడు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యం, జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఎస్పెషల్లీ కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎల్లకాలం అధికారంలో ఉండడు, మా పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది, రాబోయే కాలంలో ఖచ్చితంగా పోలీసులు బట్టలు ఉడదీస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మరి సుధాకర్ యాదవ్ స్పందించిన తీరు, సుధాకర్ యాదవ్ అయితే మాత్రం ఏకంగా డీజీపీ అందులో హోమ్ మినిస్టర్ ని కూడా వీటిని పరిశీలించాలా, ముఖ్యంగా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న భాష అయితే చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఒకవైపు చెప్తూనే, మరొక వైపు పోలీసు బట్టలు అంటే మాత్రం మీరు ఇచ్చిన బట్టలు కాదు, ఏకంగా మేము కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలు చదివిస్తే మేము ఈ రోజు ఉద్యోగాలు తెచ్చుకొని డ్రెస్ చేసుకున్నాం అని చెప్పేసి కూడా సుధాకర్ యాదవ్ స్పందించిన తీరుపై మరి పోలీసు ఉన్నత వర్గాలు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి. చలనాయుడు, జగన్ ఎస్ఐ సుధాకర్ పై ఆ స్థాయిలో ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? మొన్న ఏదైతే ఉందో రాప్తాడు ఎంపీపీ ఎన్నిక అంశంలో ఏదైతే ఉందో వైసీపీకి మొత్తం అక్కడ 10 మంది ఎంపీపీలు ఉంటే 9 మంది వైసీపీ తరఫున గెలిచినటువంటి నేపథ్యం, ఒకరు టీడీపీ తరఫున గెలిచినటువంటి నేపథ్యం. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికల్ని బహిష్కరించినటువంటి నేపథ్యం. ఈ క్రమంలో ఒకరే టీడీపీ తరఫున గెలిచినటువంటి నేపథ్యంలో మొన్న ఒక ఎంపీపీ చనిపోయినటువంటి నేపథ్యంలో తిరిగి ఎన్నిక చేసే అంశంలో ఏదైతే ఉందో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య బాగా ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం. ఆ క్రమంలోనే వైసీపీకి చెందినటువంటి ఎంపీపీల్ని బయటికి ఏదైతే ఓటింగ్ సమయంలో తీసుకురావాలి బయటికి తీసుకెళ్తున్నట్టుగా సమాచారం పోలీసులకు అందింది అని ఒకవైపు చెప్తున్నటువంటి, లేదు తెలుగుదేశం సంబంధించిన కొంతమంది మా వారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని వైసీపీ ఆరోపించినటువంటి. ఇటువంటి పరిస్థితుల్లోనే సుధాకర్ యాదవ్, ఎస్పెషల్లీ ఎస్ఐ సుధాకర్ యాదవ్ మాత్రం అక్కడ వైసీపీకి చెందినటువంటి ఎంపీపీల్ని తెలుగుదేశం వారికి అప్పచెప్పేందుకు తెలుగుదేశం తొత్తుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోమదుర్తి ప్రకాష్ రెడ్డి కావచ్చు, లేదంటే జిల్లా ప్రస్తుత అధ్యక్షురాలు మాజీ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందించినట్టు. ఇటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు ఏకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం కూడా అదే ఏదైతే ఉందో వైసీపీ నాయకులు మాట్లాడిన దానికంటే ఇంకా ముందు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా పోలీసులు బట్టలు ఏదైతే తొత్తులుగా తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వారిని బట్టలు ఊడదీస్తామని చెప్పేసి వ్యవహరిస్తున్న తీరు కొంచెం పోలీసులు వర్గాల్లో చర్చ జరుగుతుంది. రైట్ చలనాయుడు, జగన్ కు రామగిరి ఎస్ఐ సుధాకర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ పోలీసులను బట్టలు తీసి కొడతాను అన్న వ్యాఖ్యలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు ఎస్ఐ సుధాకర్. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతానంటున్నారు, నువ్వు విస్తే వేసుకున్న బట్టలు అనుకుంటున్నావా? నువ్వు ఊడదీయటానికి పోలీసు యూనిఫామ్ ఏమీ అరటి తొక్క కాదు అంటూ సుధాకర్ మాట్లాడారు. జగన్ జాగ్రత్తగా మాట్లాడు అంటూ ఈ వార్నింగ్ ఇచ్చారు ఎస్ఐ సుధాకర్. నిన్న సత్యసాయి జిల్లా రాప్తార్లో జగన్ పర్యటించారు. ఆ సమయంలో పోలీసులపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే బట్టలు ఊడదీసి రోడ్డుపై నిలబెడతాను అని జగన్ చేసిన వ్యాఖ్యలపై రామగిరి ఎస్ఐ సుధాకర్ కౌంటర్ ఇచ్చారు. ఒకసారి సుధాకర్ ఏం మాట్లాడారు, జగన్ ఏం మాట్లాడారు చూద్దాం. తీసుకోవడం లేదు, ఎందుకు ఆ ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ ను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా. కంప్లైంట్ చేసినా కూడా 27వ తారీఖున 28వ తారీఖున మా ఇళ్ల మీద దాడి జరుగుతూ ఉంది, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను కూడా అడుగుతా ఉన్నా. ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు వీడియో కాల్స్తో
ప్రతి ఎంపీటీసీలని కూడా తానే ప్రలోభాలు పెడుతూ తన ఫోన్లో నుంచి వీడియో కాల్స్తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించి తానే క్రియాశీలకంగా ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోకుండా తానే ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదు, ఎందుకు ఆ ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పి కూడా పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప